ఆత్మఫలములు తొమ్మిది రుచులున్నవి గమనించుము. ఆత్మఫలములు తొమ్మిది రుచులున్నవి గమనించుము. ప్రేమ, సంతోషం, సమాధానం, ప్రశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, శాశ్వతము, ఆశ నిగ్రహము, ఆశ నిగ్రహము. మోకరించగలిగిన మోకరించండి. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున స్తోత్రాలు. మనోహరుడైన మహారాజా, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడ, సర్వోన్నత స్థలములలో నివసిస్తున్న దేవ, సర్వాధికారి, మీ పాదములకు స్తోత్రములు. మీరు నమ్మదగిన వాడు ప్రభా. మానవులు తగని వారైనా నమ్మదగిన దేవుడు గనక మీ కుమారుని లోకానికి మా పాప విమోచనార్థమై మీరు ఒక శిశువుగా, రక్షకునిగా, పాప విమోచకునిగా ఈ భూలోకానికి పంపినందుకై స్తోత్రములు. మీ కుమారుడు ప్రభు పవిత్రునిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించి లోక పాప భారమును మోసుకొని పోయిన రీతిని బట్టి స్తోత్రములు. అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మల్ని మీరు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరిగి మానవులు నిత్య జీవం పొందే ఏర్పాటు చేశారు. ప్రభువా, మీ అందరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడే భాగ్యం కూడా ఇచ్చారు. ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించే భాగ్యం మానవునికి అనుగ్రహించిన రీతిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ చిన్నపిల్లల ర్యాలీలో మీరు సహాయపడుతూ వచ్చారు. చేయబడిన పరిచర్య, విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలితానికి తీసుకురండి. ఇదిగో ప్రభువా, మరి నా యాక్షన్ సాంగ్స్ ఏమి, కంటతో వచనములేమి, చివరలో మీ వాక్యం సువార్త అందించే సమయమేమి బహు దీవెనకరంగా వచ్చిన వారు ఖాళీగా వెళ్లకుండా తగిన రీతిలో మేలు పొంది వెళ్ళడానికి అనుగ్రహం చూపండి. పిల్లలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. మరి ఆయా రీతిలుగా సహకరిస్తున్న బిడ్డలు, పాడేవారు, రకరకాలుగా సహకారం ఇస్తున్న బిడ్డలను కూడా కనికరించండి. ప్రభువా, కనికరించి మీ కార్యం రాత్రి జరిగించండి. శక్తి చేత, బలము చేత కాదని ఒప్పుకుంటూ మీ ఆత్మ చేత మీరు జరిగిస్తారని విశ్వసించి నాయన వాయిద్యములు వాయించే బిడ్డలను కూడా కనికరించి
పాడే బిడ్డలను కనికరించమని సమస్తం మీ చేతుల్లో పెట్టి యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన పాట. ఆరాధన memory verses, the Rishi.
నా పేరు రుషి. నేను చెప్పబోయే ఇప్పుడు రాళ్ళ పేరు సూర్యకాంతపు రాయి, నీలము రాయి, యమున రాయి, పచ్చ, వైడూర్యం, కెంపు, సువర్ణరత్నము, గోమేధికము, పుష్యరాగము, పద్మరాగము, గోమేధికము, సుగంధము, సునీయము, పద్మరాగము, సుగంధం. ప్రైజ్ ది లార్డ్. కీర్తి అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ కీర్తి. That was disciples who believe and follow Jesus up to end of their lives. Peter, James, John, Andrew, Philip, Simon Peter, Matthew, Thomas, James the son of Alphaeus, Bartholomew, Judas the Greater, Simeon Peter. Praise the Lord. యాక్షన్ సాంగ్ ఆత్మఫలము. ఆత్మబలమున 9 ఋతులున్నవి గమనించుము. ఆత్మబలములు 9 ఋతులున్నవి గమనించుము. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము. దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఆత్మబలములు 9 ఋతులున్నవి గమనించుము. ఆత్మబలములు 9 ఋతులున్నవి గమనించుము. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము. దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. Memory was just last year. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు లాస్య. God bless Jacob, sons, Reuben, Simeon, Levi, Judah, Dan, Naphtali, Gad, Asher, Issachar, Zebulun, Joseph, Benjamin. Praise the Lord. మేఘన
ప్రైజ్ ద లార్డ్. నా పేరు మిహానా. ఈరోజు నేను చెప్పబోతున్నది 10 ఆజ్ఞలు. దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశము యందు గాని, కింద భూమి యందు గాని, భూమి కింద నీళ్ల యందు గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చెయ్యరాదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యమును పలకకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, దేనినైనను నీవు ఆశింపకూడదు. దేవుడు ఇవన్నిటినీ నెరవేర్చి క్రొత్తవి ప్రధానమైనవి మనకు 2 ఆజ్ఞలు ఇవ్వబడును. అవేమనగా, మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ప్రైజ్ ది లార్డ్. యాక్షన్ సాంగ్. సర్వోన్నతమైన స్థలములలో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి స్తుతులకు ఈ భూమిలో సమాధానము కలుగునుగాక. ఆయనకి స్తుతులకు ఈ భూమిలో సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలేలువాడు త్రియేక దేవుడు, స్తుతులపైన ఆసీనుడు. దివ్యజనుడు త్రియేక దేవుడు, స్తుతులపైన ఆసీనుడు. దివ్యజనులను రక్షింప తండ్రి మాట వీడక ధరకే తెచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెమ్మది వర్సెస్ శ్యామల. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు శ్యామల. నేను కంఠవార్తలు చెప్పబోతున్నాను. కీర్తనలు 119:105. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. యోహోను 10:25. యోహోను 10:28. నిన్ను వాటిని నేను విటికీము ఇచ్చినాను కాగా అవి ఎన్నటికీ నశించిపోవు. కీర్తనలు 56:3. నాకు భయము సంబంధించిన నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనలు 37:3. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము.
రోమా 10:17 గాగా విడుట వలన విశ్వాసము కలుగును, విడుట క్రీస్తు గురించి మాట వలన కలుగును. అందరికీ ప్రజలు పరిశుద్ధ అందరికీ ప్రజలు నా పేరు హర్షిత. నేను చెప్పబోయేది కీర్తనం 128. దేవుడి యందు భక్తులు కలిగి ఉండడం వలన. యెహోవా యందు భక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించడము నీవు ధన్యులు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్షవల్లి వల్లే నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలై నుండురు. యెహోవా యందు భక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించబడును. నీ జీవితకాలం అంతయు నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అందరికీ ప్రజలు యాక్షన్ సాంగ్ ఆకాశమయ మహాకాశమయ.
అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ధనుష్. నేను ఈరోజు చెప్పబోయేది పరిశుద్ధ గ్రంథములో 2 నిబంధనలు. మొదటి నిబంధన పేరు పాత నిబంధన, రెండో నిబంధన పేరు కొత్త నిబంధన. పాత నిబంధనలో మొత్తం 39 గ్రంథాల పేర్లు. మొదటి 5 కాండములు: ఆది కాండము, జెనెసిస్, నిర్గమకాండము, ఎక్సోడస్, నిర్గమకాండము, లేవ్యకాండము, లెవిటికస్, సంఖ్యాకాండము, నంబర్స్, ఉపదేశకాండం, డెటరానమీ, యెహోషువ, జాషువా, న్యాయాధిపతులు, జడ్జెస్, రూత్, 1 సమూయేలు గ్రంథము, సాముయేల్, 2 సమూయేలు గ్రంథము, 2 సాముయేల్, 1 రాజులు, ఫస్ట్ కింగ్స్, 2 రాజులు, 2 కింగ్స్, 1 దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్, 2 దినవృత్తాంతములు, 2 క్రానికల్స్, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, యోబు గ్రంథము, జోబ్, కీర్తనల గ్రంథము, సామ్స్, సామెతలు, ప్రోవెర్బ్స్, ప్రసంగి, ఎక్లెసియాస్టెస్, పరమగీతము, సాంగ్ ఆఫ్ సోలొమన్, ఐజియా, ఇర్మియా, జెర్మియా, విలాపవాక్యములు, లెమెంటేషన్, హెస్కేల్, దానియేల్, హోషియా, యావేలు, ఏవేల్, ఆమోస్, ఓబద్యా, యోనా, మీకా, నహూమ్, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకరయా, మలాకి. కొత్త నిబంధనలో మొదటి 4 సువార్తలు: న్యూ టెస్టమెంట్, మత్తయి సువార్త, మాథ్యూ, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, యాక్ట్స్, అపొస్తలుల కార్యములు, జాన్, రోమియోలకు, రోమన్స్, 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిపియన్స్, కొలస్సీయులకు, 1 తెస్సలోనియులకు, 1 తెస్సలోనియన్స్, 2 తెస్సలోనియులకు, 2 తెస్సలోనియన్స్, యెహోషువ, జాషువా, 1 తిమోతి, 1 తిమోతి, 2 తిమోతి, 2 తిమోతి, తీతుకు, టైటస్, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, జేమ్స్, 1 పేతురు, 1 పీటర్, 2 పేతురు, 2 పీటర్, 1 యోహాను, 1 జాన్, 2 యోహాను, 2 జాన్, 3 యోహాను, 3 జాన్, యూదా, జూడ్, ప్రకటన, రెవల్యూషన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు భాను. యెహోవా అందరికీ దేవుడు. కీర్తనలు 117లో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వసత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అనుజులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఐక్యత వలన కలుగు మేలు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడిన ఆహరణ గడ్డమ మీద కారి అతని అంగీలోంచి వరకు దిగజారిన పరిమళ తైలము నేను. సీయోను కొండల మీద దిగి వచ్చి ఆశీర్వాదము, శాశ్వత జీవము వచ్చుటనడవలనని యెహోవా అందరితో సెలవిచ్చుచున్నాడు. యెహోవా సన్నిధిలో కలుగు ఆశీర్వాదము. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండే వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశము సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. యాక్షన్స్ జగత్తు పెంచే జాషువా ఎక్కడ?
జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త, పాపుల మొరవినెను యేసు, పాపుల మొరవినెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త, కృంగిన వారిని నింగికి ఎత్తి పాపము శాపము ఆపదలన్నీ, కృంగిన వారిని నింగికి ఎత్తి పాపము శాపము ఆపదలన్నీ బాపెను యేసు, బాపెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త, పాపుల మొరవినెను యేసు, పాపుల మొరవినెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త, నిండి రండి పాడుతూ వేగా చాటిద పిల్లడ కోట్ల ప్రభులకు, నిండి రండి పాడుతూ వేగా చాటిద పిల్లడ కోట్ల ప్రభులకు, ప్రేమామయుడేసన్, ప్రేమామయుడేసన్, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త, పాపుల మొరవినెను యేసు, పాపుల మొరవినెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. Memory and
మెమరీ వర్సెస్ ప్రసన్న. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రసన్న. నేను చెప్పబోయేది దేవుని యందు ఉండడం వలన. కీర్తనలు 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచనలో చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నాక, యెహోవా ధర్మశాస్త్రపు అందు ఆనందించి దివారాత్రిని దానిని ధ్యానించేవారు ధన్యులు. అతడు నీటి కాలువల నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతను చేయనదంతా సఫలమవును. దుష్టుల అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయమూర్తులలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, పాపుల మార్గము నాశనములకు నడుపును. దేవుడి యందు ఉండదగిన వాడు. కీర్తనలు 15వ అధ్యాయము. యెహోవాని గుడారంలో ఉండదగిన వాడేవాడు. నీ పరిశుద్ధ ప్రయత్నం మీద ఉండదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలికేవాడే. అట్టువాడు నాలుగుతో కన్నములు అడుగు తన శరీరానికి కీడు చేయడు. అతని దృష్టి తన పొరుగు వారి మీద నింద మోపదు. అతని దృష్టికి నీచుడు అసహ్యకుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నటికీ చెల్లించబడడు. మన కాపరి ఎవరు? కీర్తనలు 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుడు. పత్తి కలిగిన చోట ఆయనను పరిధి చేసినాడు. శాంతికరమైన దినములు ఎద్దలను నడిపించున్నాడు. నా ప్రాణములకు సేద తీర్చున్నాడు. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దొడ్డికరయే నీ దండములు నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నుండి కొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా సన్నిధిలోనే నివాసన చేసేదను. క్రైస్తవ అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఝాన్సీ. నేను ఇప్పుడు చెప్పబోయేది 8 ధన్యతలు. ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మహి. నేను చెప్పేది ఐజియా 9:6. For unto us a child is born, for unto us a son is given. The government shall be upon his shoulder, and his name shall be the Wonderful Counselor, the Mighty God, the Prince of Peace. Peter 1:3. Blessed be the God, the Father of Lord Jesus Christ, according to his abundant mercy, has begotten us a living hope by the resurrection of Jesus Christ from the dead. 1:4. To an inheritance independent and incorporated, does not fade away and result in the heaven for you. Peter 1:4. Who are kept by the power of God do not fade away and result in the heaven for you. 1:5. For the greatly rejoice. Greatly rejoice, for need be you have been grieved by the various trials. 1:7. For the genuineness of your faith is much more precious than gold.
much more precious than gold. It may be from honor, glory at the revelation of Jesus 1:9 for the sake of souls. Uh, John 6:23. The daily wages of sins are death, but the gift of the God is eternal life. Christ Jesus our Lord. Matthew 11. Then being ye will know how to give good gifts to the children, how much more the gifts of your Father who is in the heaven give gifts to the children who ask him. John 1:6. For Lord who loved the world and gave his own Son, who followed him do not perish but have everlasting life. John 1:16. The God is in the world and the world was made by him. John 1:17. He made the world and the made it. He came by his own and do not receive him. Praise the Lord. యాక్షన్ సాంగ్ హిమము కంటే తెల్లగా. హిమము కంటే తెల్లగా ఎప్పుడు నేను ఉండగా, హిమము కంటే తెల్లగా ఎప్పుడు నేను ఉండగా, యేసు రక్తమే నాకు ఆశ్రయం, సిలువ రక్తమే నాకు ఆధారం, యేసు రక్తమే నాకు ఆశ్రయం, సిలువ రక్తమే నాకు ఆధారం. దేవా పాపిని నన్ను కలుగుమో, పాపమంత
షూర్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కిషోర్. యేసు అబ్రహాం పుట్టమునకే నేను మీతో ఉన్నానని నిశ్చయంగా చెప్తున్నాను. యోహాను 8:58 రోమా 9:5 ఇతరులు వారి వారి శరీరం బట్టి క్రీస్తు వారిలో పుట్టాను, ఆయన సర్వాధికారి దేవుడై ఉండను. ఆమేన్. ఈ యోహాను 8:9 అల్ఫయు ఒమేగాయు నేనే భూత భవిష్యత్తు వర్తమాన భవిష్యత్తు భూత కాలం ముందువాడు నేనే సర్వాధికారి దేవుడు ముందుగాను అని ప్రభు మనకు బోధించను. యోహాను ప్రకటనలు 1:1 యేసుక్రీస్తు అపోస్తుడైన సీమోను పేతురు యొక్క ప్రకటనలు 1:1 మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ మహిమతోనూ బ్రతుకుచున్నామని ఆయన మనం బోధించడం. ఆమేన్. వెంకట్రావు. ప్రైజ్ లార్డ్. నా పేరు వెంకట్రావు. నేను ఇప్పుడు చెప్తుంది కిరీటాలు మహిమ. ముళ్ళ కిరీటం మత్తయి సువార్త 27:29. ముళ్ళ కిరీటము అని ఆయన తలకు పెట్టి ఇది యేసుక్రీస్తు శ్రమను గుర్తు చేస్తుంది. ముళ్ళ కిరీటం యేసుపై అంతిమ విజయానికి శాశ్వతమైన చిహ్నంగా మారింది. జీవ కిరీటము యాకోబు 1:12. అతడు శోధనను నిలిచిన వాడై యేసు ప్రభువు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇది పరలోకంలో విశ్వాసులకు ఎదురు చూసే నిత్య జీవానికి చిహ్నం. అక్షయ కిరీటము 2 కొరింథీ 9:25. వారు క్షేమకు కిరీటం పొందుటకు మరియు మహిమా కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఈ కిరీటం దేవునికి నమ్మకంగా ఉండి ఆయన నమ్మకంగా వారి ఎదురు చూసే శాశ్వతమైన ప్రతిఫలం సూచిస్తుంది. నీతి కిరీటము 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ కిరీటం నమ్మకంగా మరియు దైవభక్తితో జీవించిన వారికి ఇవ్వబడుతుంది. మహిమా కిరీటము 1 పేతురు 5:4. ప్రధాన కాపాడి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. ఈ కిరీటము దేవుని ప్రజలకు నమ్మకమైన కాపరులుగా ఉన్న వారికి ఇవ్వబడుతుంది. అతిశయ కిరీటము వారు నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయమైనను మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ దగ్గర ఉన్న మీరే కాదా. ఇతరులతో సువార్తను పంచుకున్న వారికి నమ్మకంగా పంచుకున్న వారికి ఈ కిరీటం ఇవ్వబడుతుంది. ప్రైజ్ లార్డ్. సండే స్కూల్కి వెళ్ళాలి.
ప్రైమరీ వర్షన్ ప్రసన్న. Yasan sang happy happy new year. ఇంకా ఎవరైనా రావాలి నాన్న మీకు?
కొద్ది నిమిషాలు మీరు మౌనంగా దేవుని వాక్యం ఆలకించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలో ఆదికాండము 6 చూడండి. 6 8వ వచనం గమనించాలి. 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయి. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భం అద్భుతమైన దేవుడు రాయించుంచాడు. నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయి. కారణం ఏంటి? దేవుని వాక్యంలో 9వ వచనం చూడండి. 9వ వచనం, నోవహు వంశావళి ఇదే. చూసారా? నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు, జాగ్రత్తగా వినండి, అటు ఇటు తిరగద్దు, కదలకుండా కూర్చోండి. 4 మాటలు 4 నిమిషాలు వినండి. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం, నోవహు అనేటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో కృప పొందడానికి గల కారణం, మొట్టమొదటి కారణం నీతిపరుడు, 2వది నిందారహితుడు, 3వది దేవునితో కూడా నడిచినవాడు. కనుక ఈ రాత్రి మనం దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉండాలి అంటే నీతిమంతుడిగా మానవుడు తీర్చబడాలి. 2వదిగా నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి నిందారహితుడిగా జీవించగలగాలి. నిందారహితుడిగా జీవించే వ్యక్తి దేవునితో నడిచే అనుభవంలో సాగి రావాలి. లేదా నిందారహితుడిగా జీవించిన వ్యక్తి దేవునితో నడవగలగలరు. కనుక వాస్తవానికి ఆ దినాలలో ఒకే ఒక్క వ్యక్తి, తన కుటుంబం మాత్రమే నీతిమంతులుగా నిందారహితులుగా దేవునితో నడిచిన వారిగా ఉండడం దేవుని వాక్యం మనకు తెలియజేసే సత్యం. దేవుని వాక్యంలో రోమీయులకు రాస్తూ పౌలు గారు ఏమన్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యము నుండి 6వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 12వ వచనం జాగ్రత్తగా గమనించండి. 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరములో పాపమును ఏలనీయకుడి. ఎందుకు? దేవుని వాక్యములో మీ శరీరమందు పాపాన్ని ఏలనీయొద్దు అని ఎందుకు హెచ్చరిక చేయడం జరిగింది? దేవుని వాక్యంలో చూడండి 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం.
దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మీ శరీరమందు పాపాన్ని ఏలనీయొద్దు. ఎందుకు ఆ మాట ఆ విధంగా దేవుడు చెప్పాడు? పాపము నీ శరీరంలో ఏలడం ద్వారా పాపము వలన వచ్చు జీతం మరణాన్ని, రెండవ మరణాన్ని, ఆరని అగ్ని గుండాన్ని ఎదుర్కోవలసిన వాడిగా ఉన్నావు. కనుక నీ శరీరమందు పాపము ఏలనీయొద్దు. వాస్తవానికి లోకంలో ఉన్న మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న తరుణములో పాపాత్ములైన మానవులను పుణ్యాత్ములుగా తీర్చాలని, పాపాత్ములను నీతిమంతులుగా తీర్చాలని, అద్భుతమైన రీతిలో నిందారహితులుగా వారిని నడిపించాలని, ఆశ్చర్యకరమైన రీతిలో దేవునితో కూడా నడిచి దైవ కృపకు పాత్రులుగా ఎంచబడాలని కోరి మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమికి అరుదించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషేకించబడిన వాడు, అభిషిక్తుడు అని అర్థం. సర్వలోకంలో ఉన్న సర్వ మానవులు పాపము తమ దేహాలలో ఏలుచుండగా పాపము వలన వచ్చే జీతమై ఉన్న మరణాన్ని మానవుడు అనుభవించబోతుండగా అట్టి భయంకరమైన పాపము నుండి, మరణము నుండి, నిత్య నాశనము, నరకము నుండి మానవ కోటిని రక్షించడానికి మహోన్నతుడైన దేవుడు మానవాకృతిలో మానవుల మధ్య అద్భుతమైన రీతిలో వారి పాప విమోచనార్థమై దిగి వచ్చిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారు. రండి, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవాన్నిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. కాబట్టి ఈ రాత్రి పాప మరణ నియమము నుండి రక్షించబడాలి, విమోచించబడాలి అనేది నీ ఆశ అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవమునిచ్చు ఆత్మ నియమం నీలో అద్భుతమైన రీతిలో కార్యకారి కావడం ద్వారా నీవు పాపం నుండి విమోచించబడి నీతికి దాసుడు కావడానికి ఆ ప్రభు పరలోకం నుండి భూలోకానికి అనుదించాడు. ఆయన జీవాధిపతైన దేవుడు, ఆయన మహోన్నతుడైన ఆత్మయున్న దేవుడు, జీవాధిపతైన దేవుడు మానవాకృతిలో మానవుల మధ్యకు ఎందుకు వచ్చాడు అంటే మానవుని యొక్క పాప పరిహారార్థమైనటువంటి ఎక్కిన పశువుగా లోకములో ఉన్న మానవులందరి పాపాన్ని తన మీదకు తీసుకొని మానవుని యొక్క పాపము నుండి విడుదల, మానవుని యొక్క భయంకరమైన ఆరని అగ్నిగుండంలో ఆహుతి కావలసిన పరిస్థితి నుండి తప్పించి నిత్య జీవం మానవునికి అనుగ్రహించి తన ఆత్మను వారికి అనుగ్రహించి మానవునికి దయచేసి జీవం ప్రసాదించి అద్భుతమైన రీతిలో నీతిమంతునిగా, నిందారహితునిగా, ఆశ్చర్యకరమైన రీతిలో దేవునితో నడిచేవారిగా మానవుని చేసి దైవ కృప మానవునికి అందించడానికి, అనుగ్రహించడానికి వచ్చిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారు. రాత్రి ఆయన ఒక కులానికి దేవుడనో, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి దేవుడనో నీ అభిప్రాయం అయితే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. సత్యాన్ని గ్రహించలేకపోయావు. దేవుడు ఎవరు అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈ సృష్టిని వాక్కు చేత కలిగించిన మహానుభావుడు ఎవరో నీకు అర్థం కాలేదు. అద్భుతమైన రీతిలో పరిశుద్ధత అనేది పూర్ణంగా కలిగి ఉన్న దేవుడు ఎవరో నీకు అంతుబట్టలేదు. ఘోరమైనటువంటి పాపాత్ముడిని నీతిమంతునిగా, పరిశుద్ధినిగా తీర్చగలిగిన శక్తివంతమైన సాధనం ఏంటో
నీకు అర్థం కాలేదు. అద్భుతమైన ప్రభు మరణములో నుండి జీవములోనికి దాటించగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు, మరణమును జయించి 3వ దినాన తిరిగి లేచిన ఏకైక మృత్యుంజయుడు జయుడు ఎవరో అర్థం కాని రీతిలో నువ్వు అనుకుంటున్నావు. ఆయన మానవుడనో, ఆయన దేవుళ్ళలో ఒక దేవుడనో, ఒకవేళ నీ తలంపు మరియ కుమారుడనో, లేదా పాలస్తీనా దేశంలో లేదా ఇజ్రాయేల్ దేశంలో జన్మించిన ఆయన వారికి మాత్రమే దేవుడనో నీ అభిప్రాయం అయితే అది కేవలం నీ అపోహ మాత్రమే. అద్భుతమైన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూసారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడని రాయబడింది. లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి రక్షించడానికి, విమోచించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోక రక్షకుడిగా పంపాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం చూడండి. మా మట్టుకు మేము విన్నాం. మీరు గమనించాలి, సమరయులు దేవుడిని ఎరగనటువంటి వారు, దైవ కుమారుడు ఎవరో తెలియనటువంటి వారు, నిత్య జీవం అనేది తెలియనటువంటి వారు, ఆత్మ అనే విషయం అర్థం కానటువంటి దుస్థితిలో ఉన్న మానవులు, అట్లాంటి వారు అయ్యా మా మట్టుకు మేము విన్నాము, యేసుక్రీస్తు నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని. మీరు గమనించాలి, ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి లోక రక్షకుడు ఎవరు. ఇంకొక మాట దేవుని వాక్యంలో యోహాను సువార్త 1:29లో ఈ విధంగా రాయబడింది. దేవుని వాక్యంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. మీరు గమనించాలా, లోక పాప భారాన్ని మోసుకొని పోయిన వాడే లోక రక్షకుడు. లోకంలో ఉన్న మానవులందరి పాపానికి పరిహారం చేసిన వాడే లోక రక్షకుడు. కనుక రాత్రి ఒకే ఒక్క వ్యక్తి లోకంలో ఉన్న మానవులందరి కొరకు దిగి వచ్చిన జగద్రక్షకుడు ఒకే ఒక్కరు, ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యమై ఉన్న దేవుడు శరీరము దాల్చి మానవ పాప ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞ పశువుగా, దేవుని గొర్రెపిల్లగా, మానవుని యొక్క పాప పరిహారము కొరకు దిగి వచ్చిన ఏకైక మానవ రూపంలో ఉన్న దైవ కుమారుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. కనుక ఈ రాత్రి క్రీస్తును గూర్చిన నీ అభిప్రాయం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు ఆయన గురించి? నీవు నేను అనుకునేది కాదు కావాల్సింది. దైవవాక్యం, దేవుని గ్రంథం, జీవవాక్యం, జీవము గల దేవుడైన యేసుక్రీస్తు ఆయన గురించి ఏం చెప్పింది, ఏం చెప్తా ఉంది ఆలోచన చెయ్యి. నీ కొరకు నా కొరకు పరలోకము నుండి భూలోకానికి అరుదించిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారు కాక ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే ఆలోచన చెయ్యి. ఎన్ని గ్రంథాలైనా మీరు పరిశీలన చేయండి. మానవుని యొక్క పాప పరిహారార్థమై దేవుడే మానవుడై దిగి రావడం ఏ గ్రంథంలోనన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? మానవుని యొక్క పాప పరిహారార్థమై సిలువనెక్కినటువంటి ఘోరాతి ఘోరమైన మరణం పొందినటువంటి ఆయన జీవాధారమైన రక్తాన్ని చివరి వరకు చిందించినటువంటి ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? ఆలోచించు. కనుక రాత్రి సత్యాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకోవాలి. వాస్తవానికి ఒక కులానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక భాష మాట్లాడే వారి కొరకు దేవుడు లేడు. దేవుడు అందరినీ కలగజేసినవాడు, అన్నిటినీ కలగజేసినవాడు, అన్నిటినీ నిర్వహిస్తున్నవాడు దేవుడు. కనుక ఆయన ఎవరు? నీ పాపముల కొరకు కేవలం ప్రాయశ్చిత్తార్థమై దేవుని గొర్రెపిల్లగా నీ పాప భారమంతా మోసుకుని పోయిన
జగద్రక్షకుడు ఎవరు? ఏ వ్యక్తి అన్నా ఉన్నాడా ఈ లోకంలో? పరిశీలన చేయండి. నేను కూడా పరిశీలన చేసి అద్భుతమైన రీతిలో ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తే అని చెప్పి హైందవ ధర్మములో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను కూడా యేసుక్రీస్తు వారు ఎవరు అన్న విషయాన్ని కూలంకుషంగా తెలుసుకొని అద్భుతమైన రీతిలో ఆయన లోక రక్షకుడని, నా రక్షకుడని విశ్వసించడం ద్వారా నా పాపం పరిహరించబడింది, నా దోషములు తొలగించబడ్డాయి, నా అతిక్రమాలు తుడిచివేయబడ్డాయి, ఆత్మశాంతి ప్రశాంతత నా అంతరంగంలో కలిగింది, సమాధానం నాకు ఇవ్వబడింది. అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నా జీవితంలో నన్ను నడిపించే నాయకుడిగా, నావికుడిగా ఉన్నాడు. రాత్రి నీ సంగతి ఏంటి? దేవుని వాక్యములో ఎందుకు దేవుని వాక్యంలో మానవుడు కృప పొందలేకపోతున్నాడు? రండి 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. వాక్యమైన దేవుడైన యేసుక్రీస్తు శరీరము దాల్చి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. పరలోకములో ఉన్న దేవుడు భూలోకాన్ని కరుదించి మానవుల పాప పరిహారార్థమై మానవుల మధ్య నివసించాడు. మానవుడిగా ఉద్భవించాడు, మానవుల మధ్య నివసించాడు. అయినా ఆయనలో ఏ పాపము లేదని దైవవాక్యంలో తానే సెలవిస్తూ రావడం మనం చూస్తాం. ఆయన పవిత్రుడయ్యా, నిర్దోషయ్యా, నిష్కల్మషుడయ్యా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న జగద్రక్షకుడని దైవవాక్యం సెలవిస్తుంది. కామ క్రోధ లోభ మోహ మత్సరాలు అశ్వత్వర్గాన్ని జయించినటువంటి వాడు ఆయన. మాట మాత్రం ఏదైనా పొరపాటు మాట్లాడితే పట్టుకోవాలని ఏదొక రీతిగా ఆయనను అనేక రీతులుగా మాట్లాడుతూ వచ్చారు, మాట్లాడింపజేస్తూ వచ్చారు. ఆయన యందు, ఆయన నోట ఏ కపటము లేదు, ఏ దోషము లేదు. ఇట్లాంటి మహానుభావుడు యేసుక్రీస్తు వారిని కాదని, ఆయన రక్తము నిన్ను పవిత్రపరిచేదిగా ఉన్నప్పుడు దానిని కాలదని, ఆయన నామములో విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడే అవకాశాన్ని తృణీకరించి నీవు నీ పాపములోనే జీవించి పాపము ద్వారా వచ్చే భయంకరమైన శిక్ష, ఉగ్రత, నరకాన్ని అనుభవించక తప్పదే. చేసిన పాపాన్ని వెంట పెట్టుకొని పోతే నరకములో ప్రవేశింపక తప్పదే. పాప పరిహారం అనుభవించడానికి, పాపని పవిత్రునిగా చేయడానికి, నిర్జీవ స్థితిలో ఉన్న మానవుడిని జీవముతో నింపడానికి, ఆత్మ లేనటువంటి వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆత్మతో నింపి ఆత్మచేత నడిపించబడి దైవ కుమారునితో ఏకీభవించి నడిచే భాగ్యం మానవునికి ప్రసాదించడానికి పరలోకం నుండి భూలోకాన్ని కరుదించిన ఏకైక జగద్రక్షకుడు క్రీస్తు. నమ్ముతావో కాదని అవతలికి వెళ్తావో నీ ఇష్టం, కానీ వాస్తవం నీ ఎదుట ఉంచబడుతుంది. దేవుని వాక్యంలో ఆయన ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు. వాక్యమైన దేవుడే నరవతారిగా భూలోకాన్ని కరుదించిన ఏకైక దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు. రండి దేవుని వాక్యములో 4:42 యోహాను సువార్తలో 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని, మీరు గమనించాలా, నిజముగా ఆయన లోక రక్షకుడని తెలుసుకొని మీరు గమనించాలా. సమరయులు ఆయనను వారి ఊరిలోనికి కూడా ప్రవేశించడానికి అంగీకరించినటువంటి సమరయులు. అట్లాంటి వ్యక్తులు ఎంత అద్భుతమైన రీతిలో ఒక వ్యక్తి మార్చబడి ఆ వ్యక్తి వారికి ఆయన యొక్క ప్రశస్తతను, ఆయన యొక్క మనోహరత్వాన్ని, ఆయన యొక్క ఉన్నతమైన ఉత్తమమైన గుణగణాలను వివరించి చెప్పడం ద్వారా
వారు కూడా విన్నవారై విశ్వసించిన వారై ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్మినాం కనుక తెలుసుకో, నమ్ము, నిజముగా ఆయనను గూర్చి తెలుసుకో, దేవుని వాక్యం ధ్యానం చేయి, క్రొత్త నిబంధన గ్రంథాన్ని తరచుగా సులభంగా నీకు అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదువు. అందులో యోహాను సువార్త చదువు. అద్భుతమైన దేవుడు ఎవరు? దేవుని వాక్యంలో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. వాక్యం అంటే దేవుడి వాక్యం అంటే శబ్దం. కనుక ప్రభు యేసుక్రీస్తు వారు వాక్యం, వాక్ అయ్యున్న దేవుడు కలుగునుగాక అంటూ శూన్యములో ఉన్నటువంటి దానిని అద్భుతమైన రీతిలో ఏ పదార్థాన్ని ఆయన వాడకుండా సృష్టికర్తగా సమస్తమును కలగజేశాడే. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో మానవుడిని కూడా ఆయన నిర్మించాడే. అద్భుతమైన జీవాన్ని మానవునికి ప్రసాదించాడే. ఆత్మను కూడా మానవునికి ఇచ్చాడే. అయితే ఆత్మను అతిక్రమించి పోగొట్టుకున్న మానవుడు దేవునికి దూరమై నరక ప్రాప్తుడై ఉండగా అద్భుతమైన రీతిలో మరలా వానికి జీవాత్మనిచ్చి అద్భుతమైన రీతిలో మరణములో నుండి జీవములోనికి దాటించి పరలోక రాజ్యం, మోక్ష భాగ్యం వారికి ఇవ్వాలని అనుదించిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారే. కనుక నువ్వు తెలుసుకో, నమ్ము. దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక చూడండి, 5వ అధ్యాయం 20వ వచనం చివరి ఆయనే యేసుక్రీస్తే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. రండి 12వ వచనం, 5వ అధ్యాయం 5:12. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. అంగీకరించి జీవం పొందుతావు, అంగీకరించకుండా తృణీకరించి జీవము లేనటువంటి వ్యక్తిగా ఉంటావు. అది నీ ఇష్టం. వాస్తవానికి యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గం అన్నాడు పరలోకానికి, నేనే సత్యం అన్నాడు. సత్యవంతుడైన దేవుడను నేనే, వాక్యమైన దేవుడను నేనే, నిజమైన దేవుడను నేనే జీవం అన్నాడు. కనుక పాపము మరణములో ఉన్న మానవుడు అద్భుతమైన నీతి, పరిశుద్ధత జీవములోనికి రావాలని కోరితే యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా అద్భుతమైన రీతిలో మానవుడు జీవము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడతాడు. ఆశ్చర్యకరమైన రీతిలో పరిశుద్ధునిగా, నీతిమంతునిగా తీర్చబడతాడు. రోమా 8:1, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ రాత్రి యేసుక్రీస్తులో ఉంటే తెలుసుకో, నమ్ము, ఆయనలో ఉండు. అసలు తెలుసుకోకపోతే నమ్మేది ఎప్పుడు? నమ్మకపోతే ఆయనలో ఉండేది ఎప్పుడు? ఉండకపోతే శిక్షా విధి తప్పదే. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి అంటే తెలుసుకున్న వారికి, అద్భుతంగా ఆయన నమ్మి నీతిమంతులుగా తీర్చబడిన వారికి, యేసుక్రీస్తులో ఉండి అద్భుతమైన రీతిలో ఆయనతో కూడా నడిచే వారికి ఏ శిక్షా విధి లేదు. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో
ఈ లోకాన్ని విడిచిన పరలోకంలో ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిన వ్యక్తి మోక్షంలో ప్రవేశిస్తాడు. కనుక పాప పరిహారం పొందకుండా మానవుడు పరలోకం చేరడు. పాపులందరూ గనక పరలోకం చేరితే అది కూడా పాపలోకం అవుతుందే తప్ప పుణ్యలోకం కాదు. ఏ పాపాత్ముడు పరలోకం చేరడు, ఏ పాపాత్ముడు దేవుణ్ణి చూడలేడు అన్నది దైవవాక్యం చెప్పే సత్యం. అందుకే దేవుణ్ణి చూడాలన్న కోరిక, దేవునితో ఉండాలన్న కోరిక నీకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక ఆ విధంగా దేవుణ్ణి చూసి దేవుని యందుండి నడుచుకోవాలన్నది దైవవాక్యం మనకు నేర్పే గొప్ప సత్యం. ఇప్పుడు రండి 6వ అధ్యాయం, ఆదికాండం 6 ముగిస్తున్నా. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం, 7వ అధ్యాయంలో మన్నించాలి. ఆదికాండం 7లో మొదటి వచనం చూడండి. యెహోవా అన్నాడు, ఇదిగో నీవు ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓ రాబోతున్న ఉగ్రత, ప్రచండమైన దైవ ఉగ్రత, దైవ కోపం భూమి మీదకి వస్తా ఉంది. భూమి జలములతో నింపబడతాయి. ఏ ప్రాణి మిగలడు, ఏ జీవి మిగలదు. అట్లాంటి దుస్థితి రాబోతున్నది. రాబోతున్నటువంటి ప్రళయం నుండి తప్పించబడడానికి ఒకే ఒక్క మార్గం, నీతి మార్గం. నీవు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు. నీ భార్య, నీ 3 కుమారులు, నీ 3 కోడళ్ళు, మొత్తం టోటల్ గా 8 మంది కూడా ఓడలో ప్రవేశించండి. అద్భుతమైన రీతిలో ఆ ఓడ ద్వారా మీరు ఆశ్చర్యకరమైన రీతిలో ప్రళయాన్ని తప్పించుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పబడింది కదా. మనము కూడా యేసుక్రీస్తు అనే ఓడలో చేరితే తప్ప, చేరడానికి నీతిమంతులుగా తీర్చబడితే తప్ప, పరిశుద్ధులుగా ఎంచబడితే తప్ప, ఆయన ఎదుట నిందా రహితులుగా జీవిస్తే తప్ప, అద్భుతమైన రీతిలో దేవునితో కూడా నడిచే భాగ్యం ఉంటే తప్ప యేసుక్రీస్తు అనే ఓడలో ప్రవేశించలేం. దేవుని వాక్యంలో రాయబడింది, నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు గనుక నీవు నీ కుటుంబం ఓడలో ప్రవేశించమని చెప్పాడు. కనుక రాత్రి ప్రభువులో ఉండాలని ఆశ నీకుంటే యేసుక్రీస్తు అనేటువంటి రక్షణ ఓడలను చేరాలి. పరిస్థితులన్నింటినీ తప్పించుకొని పరలోకం మోక్షం చేరాలని ఆశ నీకుంటే తెలుసుకో, విశ్వసించు, నీతిమంతునిగా తీర్చబడు, పరిశుద్ధునిగా ఎంచబడు, యేసుక్రీస్తులో జీవించు. దేవుని వాక్యంలో రాయబడింది, నోవహు నీతిమంతుడు. చెప్పండి, నీతిమంతుడు. అదే యథార్థవంతుడు అంటారు, నిందారహితుడు. తర్వాత దేవునితో కూడా, నేనంటాను దేవునితో నడవడం అనేది సులభమా? దైవ లక్షణాలు ఏమీ లేకుండా దేవునితో ఎట్లా పాపాత్ముడైన దేవుడు పాపాత్ముడైన మానవుడు పుణ్యాత్ముడైన దేవుడితో నడవగలడా? నడవలేడు. అసంభవం, అసాధ్యం. దేవునితో నడవాలి అంటే ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన పవిత్రుడు. అదే రీతిగా మనం కూడా ఆయన గురించి తెలుసుకొని విశ్వసించి పరిశుద్ధపరచబడి నీతిగా తీర్చబడి నిత్య జీవం పొందితే తప్ప ఆయనతో మనం నడవలేం. ఆయనతో నడిస్తే తప్ప అద్భుతమైన దేవుని కృప మనం పొందలేం. దైవ కృప పొందితే తప్ప క్రీస్తు వారిలో ఉండి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొని మోక్ష భాగ్యం స్వతంత్రించుకోలేం. ఆ విధంగా ప్రభు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవ స్తోత్రములు, మహోన్నతుడైన మహారాజా స్తోత్రములు. ఇదిగో నాయన, ఈ అంకమ్మ నగర్ అనే ప్రాంతాలలో చిన్నపిల్లల మధ్య పరిచర్య ప్రభు ప్రయాసపడుతున్న మీ బిడ్డలను బట్టి స్తోత్రములు. వారి ప్రయాసను మీరు దీవించి
పిల్లలు రక్షణార్థమైన జ్ఞానముతో నింపబడినట్లు ప్రభువా మీ కృప పిల్లలందరికీ దాయిచేయము. ప్రియమైన ప్రభువా, ఈ రాత్రి మీ కృపను బట్టి మీ మాటలు మీ బిడ్డల ఎదుట ఉంచడం జరిగింది. తెలుసుకొని నమ్మి రక్షించబడుటకు అనుకూలపరచును. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిందారహితులుగా మీతో కూడా నడవడం ద్వారానే పరలోకం చేరగలరు అన్న సత్యాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకొని ఆత్మీయంగా నాయన మేలు పొందినట్లు కృప పాలించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం జీవము గల వాక్యం, సజీవమైందై ప్రాణాత్మ మూలములను విభజించే వరకు దూరుతుంది, శక్తి గల వాక్యం అని రాయబడి ప్రభువా, పాపిని పరిశుద్ధునిగా చేయగలిగినటువంటి శక్తి గల వాక్యం అంతరంగాలలో పనిచేయునుగా. అందరూ మీ వైపు తిరిగి రక్షణ పొందుదురుగా. ఆ విధంగా మీ సహాయాన్ని అర్థించి ప్రభు అనేక రీతులుగా సహకరించి ప్రభువా మరి ముందుకు నాయన ఈ పరిచర్యను ఇంతవరకు జరిగించడానికి నాయన మీరు సహాయపడిన రీతిని బట్టి, సహకరించిన వారందరిని బట్టి స్తుతి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ పరిచర్యకు సంపూర్ణ ఫలమిచ్చుదలని విశ్వసించి క్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై కాపాడి నడుపునుగాక. ఆమేన్. రైట్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ కూర్చోండి, అయిపోలేదు. కూర్చోండి అయిపోలేదు. ప్రైజ్ లార్డ్. ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. సియోన్ ప్రార్థనా మందిరం, కన్నవారి తోట 1వ లైన్ నుండి ఈ యొక్క పరిచర్య మరి సహోదరుడు స్టీవెన్, సహోదరి ఉషా వారు జరిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి మరి 30వ తారీఖు వరకు ఉదయకాలం 6 గంటల నుండి 8:30 గంటల వరకు పట్టణంలో ఆయా స్థలాలలో సువార్త జరిగించి, అదే ప్రకారం మరి 7 సండే స్కూల్ స్థలాలలో మరి సండే స్కూల్ ర్యాలీలు జరిపించడం జరిగింది. మరి గడ్డిపాడులోను, అలాగే ప్రగతి నగర్లోను, అలాగే శుద్ధపల్లి డొంకలోను, అలాగే స్వర్ణాంధ్ర కాలనీలోను, అలాగే డిఎస్ నగర్లోను, అలాగే మరి స్వర్ణాంధ్ర కాలనీలోను ఈ ఆఖరి మరి సండే స్కూల్ ర్యాలీ ఈ అంకమ్మ నగర్లో జరగటం జరిగింది. కనుక దేవుడు ఈ 30 దినాల సువార్త 7 సండే స్కూల్ ర్యాలీస్ని దేవుడు సియోన్ ద్వారా జరిగించారు. కనుక శబ్దాంతం ద్వారా వింటున్న మీరు, చేరి వచ్చిన మీరందరూ కూడా, సంఘం కూడా ఈ 7 స్థలాలలో జరిగించిన సండే స్కూల్ ర్యాలీ పరిచర్య ఆశీర్వాదకరంగాను అభివృద్ధికరంగాను ఉన్నట్లుగా మరి సువార్త 30 దినాలది అది కూడా ఫలవంతం అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి సహోదరుడు స్టీవెన్, ఉషా వీరు ఇక్కడ ఈ యొక్క సండే స్కూల్ పరిచయం జరిపిస్తూ ఉన్నారు. ఈ డిసెంబర్ నెల 7 స్థలాల మరి సండే స్కూల్ పరిచర్య ఈ దినంతో ముగించబడుతూ ఉన్నాయి. ఇంకా నూతన సంవత్సరంలోనూ మనం ప్రవేశిస్తామంటే రేపు ఆరాధన కనుక ఆదివారం ఉదయకాలం 9:30 గంటలకు సియోన్లో మరి ఆరాధనకు చేరి వస్తాం. అలాగే రాత్రి మరి 9 గంటలకు మరి సంపూర్ణ రాత్రి ఆరాధన
మరి వ్యక్తిగత కుటుంబ సంఘ సార్వత్రిక వాగ్దానాలతో ఉంటుంది. అలాగే మరి కొత్త సంవత్సరంలో కూడా మరి ఉదయకాలం 10 గంటలకు ప్రత్యేక కూడిక ఉంటుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సియోన్ ప్రార్థనా మందిరం కన్నవారి తోట అవుతాయి గుంటూరు. మరి దేవుని దాసులు వీళ్ళు అక్కడ ఉంటారు. వారంలో అనేక కార్యక్రమాలు ఉంటాయి. రండి, దేవుని యొక్క వాక్యమని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు నామమున మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చేరొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. సియోన్ ప్రార్థనా మందిరం కన్నవారి తోట ఒకటి దైవదాసులకు అంకమ్మ నగర్ సండే స్కూల్ తరఫున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో చేరి వచ్చిన పిల్లలకు, ఇక్కడ కూర్చున్న వారికి, పిల్లల తల్లిదండ్రులకు భోజనం ఏర్పాటు చేయబడింది ఈ సందులో. కనుక మీరు అందరూ ఆ సందులోకి వచ్చి మరి భోజన సహవాసంలో ఉండాలని కోరుతున్నాం. ముందు పిల్లలకు ప్రాధాన్యత ఇస్తాము, ఆ తర్వాత పెద్దలు భోజనం చేస్తాము. కనుక కంగారు పడద్దు, సమృద్ధిగా ఉంది. కాబట్టి మొట్టమొదట చిన్నపిల్లలకి అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత పెద్దలు మనం భోజనం చేద్దాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సందులో ఏర్పాటు చేయబడింది. అందరికీ ప్రైజ్ లార్డ్. అంటే ప్రతి ఆదివారం సండే స్కూల్ జరుగుతుంది. ఈ లైన్ చివర బాగుంది. టీవీ మెకానిక్ కొండారెడ్డి గారి ఇల్లు ఉంది కదా, ఆ లైన్లో లాస్ట్ జరుగుతుంది. మీ పిల్లలందరినీ పంపించండి. ఈ సంవత్సరం సండే స్కూల్ పీటర్ మెర్సీ చేశారు. ఉషా ప్రెగ్నెంట్ కనుక వాళ్ళిద్దరు ప్రయాస, వీరేష్ ప్రయాస. మేము జస్ట్ మీలా గెస్ట్ లాగా వచ్చాము, మాకు తెలియదు. థ్యాంక్స్. ఈ పరిచయం ఆగిపోకుండా పీటర్ మెర్సీ, వీరేష్ ఫస్ట్ టైం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ సండే స్కూల్ జరిగింది, కానీ ఇక్కడ పిల్లల్ని శుద్ధపడడానికి తీసుకొచ్చి అక్కడ చేయించేవాళ్ళం. ఫస్ట్ టైం సేవకులకి, సంఘానికి, ఆంటీ వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉన్నాం. ఫస్ట్ టైం ఇక్కడ సండే స్కూల్ పరిచయం జరగడం చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు ఎందుకు జరగలేదంటే ఇక్కడ ప్రకాష్ రావు మాస్టర్ గారని మా చిన్నప్పటి నుంచి సండే ట్యూషన్ చెప్పేవాళ్ళు, సండే స్కూల్ కూడా నడిపించేవాళ్ళు. ఆయన ఇక్కడ ప్రోగ్రాం పెట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం. అందుకని మనకు ఎప్పుడు మేము దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం ఇలా జరిగించడానికి దేవుడు అనుమతించాడు. సంఘం కూడా సహకరించారు. అందరికీ పేరు పేరున వందనాలు. సండే స్కూల్ మాత్రం ప్రతి ఆదివారం 5 గంటలకు ఈ లైన్ చివర బావి దగ్గర కొండారెడ్డి గారు వాళ్ళ ఇంటి లైన్లో లాస్ట్ ఇంట్లో జరుగుతుంది. తప్పకుండా మీ పిల్లలందరినీ పంపించండి. వాళ్ళకి మంచి క్రమశిక్షణతో కూడిన వాక్యం నేర్పించబడుతుంది. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దాంట్లో కాదు చింత లేదు, బాధ లేదు, పీకి లేదు, భయం లేదు, వేస్తుండారు నన్ను వేస్తుండారు. బతుకుతుంటున్నాను
చింతలేడు బాధలేడు వీటి లేడు చేస్తున్నాను స్మైలు వేస్తున్నాను కంటి